అందరికీ నమస్కారం. అయితే ఈరోజు దస్తావేజ్ లేఖలందరూ 396 జీవోను రద్దు చేయాలని ఈరోజు పెండం కార్యక్రమం నిన్న ఈరోజు మొదలుపెట్టాము. అయితే 30 తారీఖు వరకు పెండం కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఈ 396 జీవో అసలు ఎందుకు రిలీజ్ చేశారు? దస్తావేజు లేఖరి వల్ల ప్రభుత్వానికి అసలు నష్టమేముంది? దస్తావేజు లేఖరి అనేవాడు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ప్రభుత్వానికి నష్టం రాకుండా ఖచ్చితమైన స్టాంప్ డ్యూటీని ప్రభుత్వానికి చెల్లించాలంటే మధ్యలో దస్తావేజు లేఖరు అనేవాడు సలహా ఇస్తూ ప్రతి ఒక్కరికి, ప్రభుత్వానికైతేనేమి ప్రజలకైతేనేమి ఉపయోగపడుతూ ఉంటాడు. ఈరోజు మీరు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఈరోజు ప్రైవేట్ రంగాలకు మీరు లబ్ధి చేకూర్చాలనే ఒకే ఒక ఉద్దేశంతో మీరు ఈరోజు ఈ ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తున్నారు. దీంట్లో ఎన్ని కోట్లు చేతులు మారాయో ఏం లేదో తెలియదు. కానీ ఈరోజు మీరు ప్రజలకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఉన్న ఉద్యోగాలని పీకకుండా చూడండి. ఈరోజు ఎవరంతా వాళ్ళు బతుకుతున్నారు. రాష్ట్రంలో సుమారుగా 2 లక్షల మంది దస్తావేజ్ లేఖలు అయితేనేమి, టోటల్గా వాళ్ళ కింద పని చేసే వాళ్ళు అయితేనేమి సుమారుగా 2 లక్షల మంది ఉన్నారు. అయితే వీళ్ళందరికీ మీరు నిరుద్యోగ భృతి ఎట్లా ఇవ్వలేరు, ఉన్నవాడికే ఇవ్వలేకుండా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళ పట్టగొట్టి మీరు ప్రత్యేకించి నిరుద్యోగ భృతి కొత్తగా ఇవ్వలేరు. దయచేసి ఈ జీవోను ఆపుదల చేసి దస్తావేజు లేఖరికి, వారి కుటుంబాలకు, మీరు 2 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, అందరికీ న్యాయం చేయండి. నిన్నే రాష్ట్ర వ్యాప్తంగా 50 కోట్ల దాకా నష్టం చేయండి ప్రభుత్వానికి అని అంటున్నారు. ఈరోజు ఎవరైనా ఒక మనిషి పత్రం రాసుకోవాలన్నా, ఇంకోటి రావాలన్నా ఖచ్చితంగా ఈ రోజు వరకు అయితే ఒక దస్తావేజు లేఖరి మధ్యలో అయితే ఉన్నాడు, పత్రం రాయిస్తాడు. ఎందుకంటే వాళ్ళు కోట్ల ఆస్తులు, వాళ్ళు కోట్లలో డబ్బులు పెట్టి, లక్షల్లో డబ్బులు పెట్టి, గవర్నమెంట్కి లక్షల్లో స్టాంప్ డ్యూటీలు కట్టి వాళ్ళు మోసపోకుండా ఉండలేరు. దస్తావేజు లేఖరైనా వాళ్ళకి నమ్మకాన్ని పలికిస్తూ, వారికి నమ్మకం కుదురుస్తూ స్టాంప్ డ్యూటీని అయితే కట్టిస్తారు. వాళ్ళకి కస్టమర్లకు కూడా ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. నమస్కారములు. ఈరోజు పెండం కార్యక్రమం 2వ రోజు విజయవంతమైనది. నిన్నటి రోజు విజయవంతమైనాము. మా కోరిక దస్తావేజు తయారీ విధానం ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వం అప్పచెప్పడము మా కడుపులు కొట్టడంగా బాధపడుతున్నాము. కాబట్టి 396 జీవోను రద్దు చేసి దస్తావేజులకు తయారీ విధానాన్ని ప్రజలకే స్వేచ్ఛగా ఇవ్వాలని, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చిన దానివల్ల వాళ్ళు మాపై నమ్మకం, మాతో తయారు చేసుకొని వాళ్ళు ఆస్తికి భద్రత కలిగించుకుంటారని మా భావన. కాబట్టి 396 జీవోలు రద్దు చేసి మా దస్తావేజులకు తయారు పూర్వం ఎట్లుందో అదే విధంగా కొనసాగించాలని కోరుతున్నాం. నేను ఒక రోజు 50 కోట్ల దాకా ప్రభుత్వం నష్టం వచ్చిందంటున్నారు. మరి దాని ప్రకారం చేసి మీరు 10 రోజులకు టైం పెట్టారు. ప్రభుత్వానికి చాలా నష్టం వస్తుంది. చాలా నష్టం రావాలనే మా ద్వారానే మేము ప్రజలకు నచ్చజెప్పి మా ద్వారా రావాలనే మేము కోరుకుంటున్నాం. దీనివల్ల కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేసినట్లుంటుంది. మేము లేకపోతే ప్రజలు రారు, మాతోనే ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి ప్రజలు డైరెక్ట్గా పోయి చేసుకునే విధానం భావనం కాదని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి మేము ఈ రోజు 2వ రోజు కూడా పెండం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. ప్రభుత్వం దిగొచ్చే వరకు 396 జీవో రద్దు అయ్యేంత వరకు మా పెండం కార్యక్రమం కొనసాగుతుందని. ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రజలకు ఆస్తుల పైన నమ్మకం కోల్పోతారు. అట్లాంటప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా అంటే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడంటే ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేయాలనేది ఆయన ఆలోచన విధానము. కానీ ప్రజలు మాత్రము దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే దానికి సెక్యూరిటీ లేకుండా పోతుంది. ప్రజలకు తొందరగా కార్యక్రమాలు జరగాలనే అభిప్రాయంతో ఆ కార్యక్రమం పెట్టిండొచ్చు. కానీ ఒకసారి అది మిగతా పద్ధతులు, మిగతా ఆర్టీఓ ఆఫీసు, పాస్పోర్ట్ సైజ్ అయితే ఇది కాదు. భూమి అనేది స్థిరంగా ఉంటుంది. దీనివల్ల భూమి మనిషి చనిపోతే ఇవన్నీ పోతాయి. కానీ భూమి ఒకసారి వచ్చిన తర్వాత హక్కు పోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ తదనంతరం హక్కులు ఉండాలంటే ఈ పూర్వం రాసే విధానమే సరిగ్గా ఉండి వాళ్ళ ద్వారా జరిగితేనే మంచిదని మా అభిప్రాయం. ఈ 10 రోజులు ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏమవుతుంది? మా కార్యక్రమం మేము ఇంకా ఉధృతం చేస్తామని చేస్తున్నాం.